హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ అమ్మా. మనం ఆన్లైన్లో లైవ్ బ్యాచ్ మే 16 నుంచి ప్రారంభిస్తున్నాం. సో ఈ బ్యాచ్లో మీరు 15th మే లోపు జాయిన్ అయితే 15,000 రూపీస్ ఫీకి, 15th మే తర్వాత అయితే ఫీజు 18,000 అయిపోతుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ బిఫోర్ 15th మే. మీకు 15th మేలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అంటే 5,000 రూపీస్ కట్టి మీరు జాయిన్ అయిపోవచ్చు. 3 ఈఎంఐస్లో ఈ 15,000ని 3 ఈఎంఐస్లో కట్టే ఛాన్స్ కూడా ఇస్తున్నాం. ఓన్లీ టిల్ 15th మే. కోర్సు పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎన్ని బ్యాచ్లు లాంచ్ చేస్తే అన్ని బ్యాచెస్కి కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. వీడియోస్ అనేవి రిమూవ్ చేయడం జరగదు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. కీప్ దిస్ ఇన్ మైండ్. అలాగే యూపీఎస్సీ యాస్పిరెంట్స్కి చిట్ట చివరి అవకాశం అమ్మ. 60,000 మన పాత 60,000 ఫీతో జాయిన్ అవ్వడానికి ఉన్న చిట్ట చివరి ఛాన్స్ మీకు 15th మే లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది 5,000 పర్ మంత్తో. లేట్ చేస్తే 16th మే నుంచి ఫీజు 10,000 రూపీస్ పెరుగుతుంది. సో 60 విల్ బికమ్ 70,000. సో అందుకనే 15th మే డెడ్లైన్ యూజ్ చేసుకోండి. ఆ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా. దెన్ యూ హ్యావ్ ఆఫ్లైన్. యూపీఎస్సీ ఆఫ్లైన్ ఆస్పిరెంట్స్ ఉంటారు. హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ 2 చోట్ల నుంచి కూడా మన సెంటర్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఎక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. ఇది ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా 10,000 రూపీస్ పర్ మంత్ ప్రోగ్రాంలోకి వచ్చేయడమే. 80,000 ఈజ్ ద టోటల్ ఫీ అండ్ యూ కెన్ పే ఇట్ ఇన్ 8 ఇన్స్టాల్మెంట్స్ అనమాట. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇది తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ప్రోగ్రామ్ ఫ్రీగా వస్తుంది. అయితే ఇది కూడా మీకు 31st మే లోపు వచ్చే వాళ్ళకి మాత్రమే. 1st జూన్ నుంచి ఫీజు పెరుగుతుంది 20,000 రూపాయల చొప్పున. సో ఇవాళ మనం ప్రాజెక్ట్ చీతాకి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే దానికంటే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ అబౌట్ చీతా ఫ్యాక్ట్స్ చూద్దాము. మీకు బిగ్ క్యాట్ స్పీసీస్లో చీతాస్ అనేవి ఓల్డెస్ట్ అని చెప్పొచ్చు. వీటి యొక్క ఏన్సెస్టర్స్ని మీరు 8.5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ యూ కెన్ ట్రేస్. అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి, అవి చాలా కాలం నుంచి ఉన్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం చీతాస్ యొక్క పొజిషన్ బాగాలేదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 7,500 చీతాస్ మాత్రమే మిగిలాయి. అండ్ ఇండియాలో తీసుకుంటే చీతాస్ హ్యావ్ బికమ్ ఎక్స్టింక్ట్. 1952లో ఇండియాలో చీతాస్ని ఎక్స్టింక్ట్ అని చెప్పి డిక్లేర్ చేశారు. చీతాస్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా ఇన్ 1952. అంటే యూ కెన్ సే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎక్స్టింక్ట్ అయిన ఒక బిగ్ స్పీసీ ఏదైనా ఉంది ఇండియాలో అంటే అది చీతా. అందుకని ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. సో ఇట్లాంటి చీతాస్ని మళ్ళీ ఇండియాలో రీఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి ఇండియా 1960s 70s నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇరాన్ దేశంలో చీతాస్ ఉన్నాయి. సో ఇరాన్ దేశంలో ఉన్న చీతాస్ మాకు ఇవ్వండి, మేము లయన్స్ మీకు ఇస్తాము, ఐ విల్ గివ్ యూ లయన్స్, యూ గివ్ మీ చీతాస్ అని చెప్పి ఎక్స్చేంజ్ నెగోషియేషన్స్ కూడా ఇండియా ఇరాన్తో చేసింది 1970sలో. కానీ ఇరాన్ ఇవ్వలేదు. ఇరాన్లో ఉన్నవి ఏసియాటిక్ చీతాస్. ఇప్పుడు ప్రపంచంలో 2 రకాల చీతాస్ మాత్రమే మిగిలాయి, ఆఫ్రికన్ చీతాస్, ఏషియాటిక్ చీతాస్. ఇరాన్లో ఏషియాటిక్ చీతాస్ ఉన్నాయి. వాటిని ఇమ్మని ఇండియా అడిగినప్పటికీ 2-3 సార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఇరాన్ ఇవ్వలేదు. సో ఇండియా అప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ తర్వాత మన ఆఫ్రికన్ కంట్రీస్ అయినా సరే ఏషియాటిక్ చీతాస్ ఎలాగో మనకి రావట్లేదు, ఆఫ్రికాలో ఉన్న ఆఫ్రికన్ చీతాస్నైనా తీసుకొద్దామని చెప్పేసి ఆఫ్రికాలో నమీబియా, బోత్స్వానా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి కొన్ని స్టేట్స్లో కొన్ని కంట్రీస్లో చీతాస్ ఉన్నాయని తెలుసుకొని వాళ్ళతో నెగోషియేషన్స్ ఇండియా చేయడం మొదలుపెట్టింది. సో ఆ రకంగా లాస్ట్ ఇయర్ నమీబియా నుంచి కొన్ని చీతాస్, ఈ ఇయర్ సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని చీతాస్ తీసుకొచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తే 2 kinds ఆఫ్ చీతాస్ మిగిలాయని చెప్పాను, ఏషియాటిక్ చీతాస్ అలాగే ఆఫ్రికన్ చీతాస్. అయితే ఏషియాటిక్ చీతాస్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ కింద కేటగరైజ్ చేశారు IUCN రెడ్ లిస్ట్లో. ఆఫ్రికన్ చీతాస్ని వల్నరబుల్ స్పీసీస్ కింద మెన్షన్ చేయడం జరిగింది. సో ఏషియాటిక్ చీతాస్ అనేవి ఇంకా తక్కువ ఉన్నాయి, వల్నరబుల్ కంటే నెక్స్ట్ స్టేజ్లో ఉంది, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకుంటే చీతాస్ హ్యావ్ లాస్ట్ 90% ఆఫ్ దేర్ హ్యాబిటాట్ అంటే నివాసిత ప్రాంతం 90% ఆఫ్ హ్యాబిటాట్ని కోల్పోయాయి.
సో ఇంతకుముందు ఎక్కడ ఉండేవో వాటిలో జస్ట్ 9% ఆఫ్ దేర్ హిస్టారిక్ రేంజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇంత ఏరియాలో ఉండేవనుకోండి, ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఉంటున్నాయి. 90% ఆఫ్ ద రేంజ్ కోల్పోయాయి. మిగిలిన ఏరియాస్లో అవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి అని మనం చెప్పొచ్చు. ఇండియాలో జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటువైపు తమిళనాడు వరకు ప్రతి పైనుంచి కింద వరకు అన్ని చోట్ల చీతాస్ ఉండే రోజులు ఉండేవి. అక్బర్ దగ్గరే 1000 చీతాస్ ఉండేవని చెప్పేసి మనకి రకరకాల పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే ఎక్కువగా ఇండియాలో ఏంటంటే హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల, ఈ మహారాజులు వేట వల్ల, ఆ తర్వాత మెల్లమెల్లగా రకరకాల కారణాల వల్ల ఎక్స్టింక్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. వీటిని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ ప్రాజెక్ట్ చీతా. అయితే రీసెంట్గా ఇలా తెచ్చిన కొన్ని చీతాస్లో కొన్ని చనిపోయాయి. సో అయితే ప్రాజెక్ట్ చీతా ఫెయిల్ అయ్యిందా లేకపోతే ఏంటి కథ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అది ఓకేనా? సో ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ స్నాప్ జడ్జిమెంట్ అన్నారు. స్నాప్ జడ్జిమెంట్ అంటే అర్థం ఏంటి? తొందరగా తీసుకునే నిర్ణయం లేదా తొందరగా తీసుకున్న ఒపీనియన్, తొందరగా ఫామ్ చేసుకున్న ఒపీనియన్ అని అర్థం. సో ఏ క్విక్ ఆర్ హేస్టీ డెసిషన్ ఆర్ ఏ క్విక్ ఆర్ హేస్టీ ఒపీనియన్ ఈజ్ కాల్డ్ స్నాప్ జడ్జిమెంట్. ఎందుకు ఆ టైటిల్ పెట్టారు అంటే, ఇప్పుడు ఈ కొన్ని మనం తీసుకొచ్చిన చీతాస్లో కొన్ని చనిపోయాయి. సో అంటే ప్రాజెక్ట్ చీతా ఫెయిల్యూర్ అని చెప్పి అనేసామనుకోండి, అది తొందరపడిపోయి మనం ఒపీనియన్ ఫామ్ చేస్తున్నట్టు, జడ్జిమెంట్ ఫామ్ చేస్తున్నట్టు. సో తొందరపడకూడదు, ఇలాంటి ప్రోగ్రామ్స్కి టైం పడుతుంది అని చెప్పడం ఆ టైటిల్ యొక్క ఉద్దేశం. ఎవ్రీ బర్త్ ఆర్ డెత్ షుడ్ నాట్ బీ సీన్ యాజ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్రాజెక్ట్ చీతా. ఇలా చనిపోయింది అనగానే ప్రాజెక్ట్ చీతా ఫెయిల్ అయిపోయింది అని అనేయకూడదు, కొంచెం టైం ఇవ్వాలి అని అర్థం. It is almost 3 months since South Africa sent a batch of 12 cheetahs to India and 2 have already died. సౌత్ ఆఫ్రికా 12 చీతాస్ని ఇండియాకి పంపితే 3 నెలల క్రితం అందులో 2 చనిపోయాయి. టేకెన్ అలాంగ్ విత్ డెత్ ఆఫ్ వన్ ఆఫ్ ద 8 చీతాస్ ఫ్రమ్ నమీబియా నుంచి 8 తీసుకొచ్చాం, దాంట్లో 1 చనిపోయింది. సో మొత్తం 3 చనిపోయినట్టు. అయితే నమీబియాలో ఉన్నది, సో నమీబియా నుంచి మనం తీసుకొచ్చింది ఏదైతే ఉందో, ఇట్ హ్యాడ్ ఎ ప్రీ ఎగ్జిస్టింగ్ రీనల్ ఇన్ఫెక్షన్. దానికి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండింది. అండ్ ఇట్ ఎమర్జెస్ దట్ అబౌట్ 15% ఆఫ్ ద యానిమల్స్ హ్యావ్ నాట్ మేడ్ ఇట్ పాస్ట్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియాస్ అంబిషియస్ ప్రాజెక్ట్ చీతా. అంటే మనం మొత్తం తీసుకొచ్చినవన్నీ 12 ఇక్కడ, 8 అక్కడ, మొత్తం 20లో 3 చనిపోవడం అనేది జరిగింది. అంటే రఫ్లీ మనకి 15% ఆఫ్ యానిమల్స్, 20లో 3 అంటే 15% కదా, అవి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అంబిషియస్ ప్రాజెక్ట్ని దాటలేకపోయాయి, అంటే ఎర్లీగానే చనిపోయాయి అని చెప్పి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ద ఎయిమ్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఎ సస్టైనబుల్ పాపులేషన్ ఆఫ్ అబౌట్ 35 చీతాస్ ఇన్ ద నెక్స్ట్ డెకేడ్ బై బ్రింగింగ్ ఇన్ ఎ ఫ్యూ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ ఆఫ్రికా. ఎవ్రీ ఇయర్ ఆఫ్రికా నుంచి కొన్ని తీసుకొస్తూ నెక్స్ట్ డెకేడ్లో కనీసం 35 చీతాస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ అవి వాళ్ళు సస్టైన్ చేసుకునేలాగా, అంటే వాళ్ళ పాపులేషన్, కొన్ని మేలు కొన్ని ఫిమేల్ తెస్తే పాపులేషన్ అనేది ఇంకా సస్టైన్ అవుతుంది, సెల్ఫ్ జనరేట్ అయ్యి అలా కంటిన్యూ అయ్యేలాగా చెయ్యాలి అనేది ఇండియా యొక్క ఆబ్జెక్టివ్. Thus, it is implicit that there will be many deaths among the animals if one factors in both the natural lifespan of the cat as well as the challenges of adapting to Indian conditions. So, ఒక డెకేడ్ టైం మనం పెట్టుకున్నాం కాబట్టి, సో ఈ పీరియడ్లో ఎన్నో చావులు మనం చూస్తాం. ఎందుకంటే ఆ క్యాట్, దట్ బిగ్ క్యాట్ యొక్క లైఫ్ స్పాన్ మనం తీసుకోవాలి, ప్లస్ అది ఆఫ్రికన్ కండిషన్స్ నుంచి ఇండియన్ కండిషన్స్కి అడాప్ట్ అవ్వడంలో కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దీనివల్ల కొన్ని చావులు రావడం అనేది కామనే. Daksha, one of the female cheetahs, died from injuries following a violent mating attempt by 2 males. 2 మేల్స్ ఈ దక్ష అనే ఫిమేల్ చీతా పైన ఒక రకంగా వైలెంట్గా మేటింగ్ అటెంప్ట్ చేశాయి. దానివల్ల వచ్చిన ఇంజురీస్తో దక్ష చనిపోయింది. అగైన్ నాట్ ఎంటైర్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ వాట్ ఈజ్ నోన్ అబౌట్ ద ప్రెడేటర్స్ బిహేవియర్. వాటి బిహేవియర్ అలాగే ఉంటుంది. సో కాబట్టి ఇదేమీ అన్ఎక్స్పెక్టెడ్ కాదు అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే ఇదంతా ప్యాసేజ్ అంతా ఏం ట్రై చేస్తుందంటే, సో వెంటనే మనం ప్రాజెక్ట్ చీతా ఫెయిల్ అయిపోయింది అనేయకూడదు, ఇవన్నీ జరుగుతాయి, కామన్ అవి, ఒక లాంగ్ పీరియడ్లో మనం దీన్ని ఎవాల్యుయేట్ చేయాలి, తొందరపడిపోయి ఒపీనియన్ ఫామ్ చేయకూడదు అనేది ఇక్కడ పాయింట్. ఆర్డినరీలీ ద సక్సెస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ మస్ట్ బి మెజర్డ్ ఓవర్ లాంగర్ ఇంటర్వెల్స్. అందుకే ఈ వైల్డ్ లైఫ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ని మనం ఎలా మెజర్ చేయాలి? ఓవర్ లాంగర్ పీరియడ్స్, లాంగర్ ఇంటర్వెల్స్ మనం మెజర్ చేయాలి. ద ఇంక్రీజ్ ఇన్ ద లయన్ పాపులేషన్ ఇన్ ద గిర్ గుజరాత్ యాజ్ వెల్ as ద టైగర్ నెంబర్స్ హ్యావ్ బీన్ ద రిజల్ట్ ఆఫ్ సస్టైన్డ్ ఎఫర్ట్స్ ఓవర్ డెకేడ్స్.
గుజరాత్లో గిర్ ఫారెస్ట్లో లయన్ పాపులేషన్ పెరగడం కావచ్చు, టైగర్ నెంబర్స్లో పెరుగుదల కావచ్చు, ఇవన్నీ ఊరికే జరిగాయా? ఓవర్ డెకేడ్స్, కొన్ని దశాబ్దాలుగా మనం చేసిన సస్టైన్డ్ ఎఫర్ట్స్ వల్ల ఈ నెంబర్స్ పెరగడం అనేది కనిపించింది. దట్ హ్యావ్ ఆల్సో సీన్ ద వైల్డ్ క్యాట్ కౌంట్ డిప్ టు ప్రెసిపిటస్ లెవెల్స్. రైట్, ఇదే పీరియడ్లో ఈ వైల్డ్ క్యాట్ కౌంట్ ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకుంటే చాలా వరకు, ప్రెసిపిటస్ అంటే వెరీ హై లెవెల్లో తగ్గిపోయింది ప్రపంచవ్యాప్తంగా. ఆ టైంలో మన ఇండియాలో లయన్ మరియు టైగర్ పాపులేషన్ బాగా పెరిగిందని అర్థం. దేర్ ఫోర్ ఇట్ ఈస్ యెట్ ప్రిమెచ్యూర్ టు వెయిన్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ద చీతా ట్రాన్స్లొకేషన్ ప్రోగ్రామ్. సో కాబట్టి అప్పుడే ఈ చీతా ట్రాన్స్లొకేషన్ ప్రోగ్రామ్, ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ బిగ్ క్యాట్ ట్రాన్స్లొకేషన్ ప్రోగ్రామ్. ఇది ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి ఒక పెద్ద స్పీసీస్ని ట్రాన్స్లొకేట్ చేస్తున్న మొట్టమొదటి ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ ఫెయిల్యూర్ని అప్పుడే అసెస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ ప్రిమెచ్యూర్, ఇట్ ఈస్ టూ ఎర్లీ అని అర్థం అనమాట. హవెవర్ ది అరైవల్ ఆఫ్ ద చీతాస్ ఇన్ ఇండియా వాజ్ ఫార్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ ఈవెంట్. చెప్పాను, ఈ చీతాస్ ఇండియాకి రావడం అనేది ఇది ఆర్డినరీ ఈవెంట్ కాదు, దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఫర్ వన్, ఇట్ క్యాప్డ్ డెకేడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్లానింగ్ అండర్టేకింగ్ సిన్స్ 2009. 2009 నుంచి ఎంతో ప్లానింగ్ చేస్తే మనకి సక్సెస్ అనేది జరిగింది, ఈ రోజుకి వచ్చింది. హియరింగ్స్ ఇన్ సుప్రీం కోర్ట్, ప్రొట్రాక్టెడ్ నెగోషియేషన్స్ విత్ 2 countries. సుప్రీంకోర్టులో దీని గురించి కేసులు, అక్కడ డిస్కషన్స్, ఇంకోవైపు 2 దేశాలతో నెగోషియేషన్స్ సాగాయి. ప్రొట్రాక్టెడ్ అంటే సాగుతూ వచ్చాయి, ఎక్స్టెండ్ అవుతూ వచ్చాయి. ద కాంప్లెక్స్ లాజిస్టిక్స్ ఆఫ్ చూసింగ్ అండ్ ఫెరీయింగ్ ద యానిమల్స్, ఏ యానిమల్ని మనం చూస్ చేసుకోవాలి, దాన్ని ఎలా తీసుకురావాలి, ఈ కాంప్లెక్సిటీ ఆఫ్ లాజిస్టిక్స్. అండ్ ప్రైమ్ మినిస్టర్స్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది ఎంటర్ప్రైజ్, ఈ విషయంలో ప్రధానమంత్రి యొక్క పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ తీసుకోండి. యాజ్ వెల్ యాజ్ ద సిగ్నిఫికెంట్ పబ్లిసిటీ ఎఫర్ట్ బై ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ టు ప్రమోట్ ద ఎండీవర్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా దీన్ని విపరీతంగా పబ్లిసిటీ కూడా చేసాయి టు ప్రమోట్ దిస్ ఎఫర్ట్, ఈ ప్రయత్నాన్ని యాజ్ ఇండియాస్ ఎగ్జంప్లరీ కమిట్మెంట్ టు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం ఇండియా యొక్క కమిట్మెంట్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడం కోసం దీన్ని షోకేస్ చేసే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేసింది. సో చాలా ఎక్కువగా దీనికి పబ్లిసైజ్ చేశారు. సో ఇట్ ఈస్ దస్ ఓన్లీ న్యాచురల్ దట్ 3 deaths in 3 months రైజ్ కాన్స్టర్నేషన్ ఆన్ వెదర్ కన్జర్వేషన్ అప్రోచ్ అడాప్టెడ్ బై ద ఎక్స్పర్ట్స్ ఈజ్ బేస్డ్ ఆన్ సౌండ్ ప్రిన్సిపల్స్. అంటే ఇన్ని సంవత్సరాలుగా చేశారు కాబట్టి, ప్రధానమంత్రి స్వయంగా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, విపరీతమైన పబ్లిసిటీ చేశారు కాబట్టి, సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంత చేసిన తర్వాత 3 నెలల్లో 3 చీతాస్ చనిపోవడం అనేది జరిగింది. సో కాబట్టి జనాల్లో ఒక వర్రీ, కాన్స్టర్నేషన్ అంటే ఫీలింగ్ ఆఫ్ షాక్, వర్రీ అని అర్థం అనమాట. సో ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మరి మన ఎక్స్పర్ట్స్ ఫాలో అవుతున్న అప్రోచ్ ఏదైతే ఉందో, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అప్రోచ్ ఏదైతే ఉందో, ఇది సరైన ప్రిన్సిపల్స్ మీద బేస్ అయ్యి నడుస్తుందా లేదా, ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ సౌండ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ అనేది ఒక చిన్న క్వశ్చన్, అది చిన్న డౌట్ ప్రజల్లో వచ్చేసింది. సో దేర్ ఈజ్ క్రిటిసిజం దట్ కూనో నేషనల్ పార్క్ ఈజ్ ఇన్యాడిక్వేట్ టు హోస్ట్ 20 చీతాస్. వీటిని ఎక్కడ తీసుకొచ్చారు? కూనో నేషనల్ పార్క్ తీసుకొచ్చారు. ఈ కూనో నేషనల్ పార్క్ 20 చీతాస్ని హోస్ట్ చేసే కెపాసిటీ దానికి ఉందా లేదా అనే విషయంలో కూడా చిన్న క్రిటిసిజం ఉంది. అండ్ దట్ సమ్ ఆట్ టు బీ ఇన్ అదర్ శాంక్చురీస్, కొన్ని వేరే శాంక్చురీస్లో పెట్టుండాల్సింది అనే టాక్ కూడా ఉంది. ద ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఆఫ్ యానిమల్స్ లివ్డ్ ఫార్ టూ లాంగ్ ఇన్ క్యాప్టివిటీ. ఇప్పుడున్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ ప్రిపరేషన్ ఫర్ ద ట్రాన్స్లొకేషన్, అవి వైల్డ్ లైఫ్లో ఉండేవి, వాటిని క్యాప్టివిటీలో ఉంచారు. అంటే వైల్డ్ టు వైల్డ్ మార్చకుండా కొన్నాళ్ళు క్యాప్టివ్గా, అంటే బంధించి ఉంచారు, చాలా కాలం పాటు బంధించి క్యాప్టివ్గా ఉంచి ఇప్పుడు తీసుకొచ్చారు. అండ్ దస్ వర్ ఎక్సెసివ్లీ స్ట్రెస్. క్యాప్టివిటీలో ఉన్నాయంటే స్ట్రెస్ గురవుతాయి, ఫ్రీగా తిరిగేది వేరు, క్యాప్టివిటీలో ఉండడం వేరు. అండ్ మోర్ వల్నరబుల్, స్ట్రెస్కి గురయ్యేవంటే వల్నరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే దే ఆర్ ఎట్ హయ్యర్ రిస్క్ అని అర్థం. ది ఆర్గ్యుమెంట్ గోస్, ఇవన్నీ చెప్తున్నారు. The project cheetah managers however underline that, ఈ ప్రాజెక్ట్ చీతా మేనేజర్స్ ఏమంటున్నారంటే, ఇన్వెస్ట్మెంట్ సచ్ యాజ్ ఇన్ మేకింగ్ ద ల్యాండ్స్కేప్ అడిక్వేట్లీ స్టాక్డ్ విత్ ప్రే. సరే వేరే చోటికి పెట్టేయడం అని కాదు కదా, అక్కడ ఈ చీతాస్ యొక్క ప్రే, ఇవి వేటినైతే వేటాడి తింటాయో అవి ఉండాలి కదా. ప్రే పాపులేషన్ లేకపోతే మళ్ళీ కష్టం, ప్రిడేటర్ ఉండి ప్రే లేకపోతే ప్రిడేటర్ చనిపోతుంది. సో వేటాడే జంతువు ఉంది, అది దేని వేటాడుతుందో అది కూడా ఉండాలి కదా అక్కడ. సో వాటి పాపులేషన్ కూడా సఫిషియెంట్గా ఉండాలి, అది కూడా చూసుకోవాలి. సో ఆ ల్యాండ్స్కేప్లో అడిక్వేట్లీ స్టాక్డ్ విత్ ప్రే అనేది మస్ట్ అనమాట. అలాగే కన్సల్టేషన్స్ విత్ ఎక్స్పర్ట్స్ ఇన్ నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా విత్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ చీతాస్. అక్కడున్న ఎక్స్పర్ట్స్తో ఆల్రెడీ మన వాళ్ళు మాట్లాడున్నారు, కన్సల్టేషన్ చేశారు.
అండ్ కల్చరల్ ట్రెడిషన్స్ దట్ మినిమైజ్ పోచింగ్ అండ్ ఇన్సెంటివైజ్ లోకల్ కమ్యూనిటీస్ టు బి ప్రొటెక్టివ్ ఆఫ్ వైల్డ్ కిడ్స్. పోచింగ్ని మినిమైజ్ అవ్వాలి. పోచింగ్ అంటే తెలుసు కదా, వీటి కోసం, వాటి చర్మాల కోసం, వాటిని వేటాడి చంపేయడాన్ని పోచింగ్ అంటాం. ఆ పోచింగ్ అనేది తక్కువగా ఉండి లోకల్ కమ్యూనిటీస్ వాటిని యాక్సెప్ట్ చేసి వాటిని కాపాడుకునేలాగా, ప్రొటెక్టివ్గా ఉండేలాగా చూడడం, ఇలాంటి రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ ఆర్ ద రైట్ వన్స్ టు హెల్ప్ ద స్పీషీస్ ఫ్లరిష్. ఇట్లాంటి పారామీటర్స్ అన్ని ఉన్నప్పుడే ఈ స్పీసీస్ అనేవి ఫ్లరిష్ అవుతాయి, నిలబడతాయి, వాటి పాపులేషన్ అనేది పెరుగుతుంది. గివెన్ దట్ ద రీలొకేషన్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ కన్సీవ్డ్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఈ రీలొకేషన్ ప్రోగ్రామ్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా, అంతే కదా, మరి ఎప్పుడు ఎక్కడా చేయింది, దీనికి ఒక హిస్టారికల్ ప్రెసిడెంట్ అనేది లేదు. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ అనేది జరగలేదు, ఫస్ట్ టైం జరుగుతుంది ఇది. సో కాబట్టి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా దీన్ని కన్సీవ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ డెత్ అండ్ ఎవ్రీ బర్త్ ఆర్ నాట్ సీన్ యాజ్ మార్కర్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. సో ఒకటి పుట్టగానే సక్సెస్ అయిపోయిందని, ఒకటి చనిపోగానే ఫెయిల్ అయిపోయిందని ఇమీడియట్గా అనకూడదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూడాలి, తొందరపడకూడదు. హవెవర్ దేర్ ఆల్సో ఆట్ టు బి క్లియర్లీ డిఫైన్డ్ క్రైటీరియా విత్ టైమ్ లైన్స్. అలాగని చెప్పేసి వదిలేయడానికి లేదు. సో క్లియర్లీ డిఫైన్డ్ క్రైటీరియా పెట్టుకోవాలి టైమ్ లైన్స్తో పాటు. దట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ మస్ట్ అడ్హియర్ టు. ఈ ప్రాజెక్ట్ చీతా మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్హియర్ అవ్వడానికి కొన్ని టైమ్ లైన్స్తో పాటు క్లియర్లీ డిఫైన్డ్ టైమ్ లైన్స్, టార్గెట్స్ పెట్టాలి. టు డిసైడ్ ఇఫ్ కోర్స్ కరెక్షన్ ఇస్ వారంటెడ్. అంటే మనం సరైన దారిలోనే వెళ్తున్నామా లేదా దారి తప్పుతున్నామా, కోర్స్ కరెక్షన్ ఏమైనా చేసుకోవాలా, అంటే మనం తప్పుదారిలో వెళ్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కోర్స్ కరెక్షన్ అంటాం. వారంటెడ్ అంటే నెససరీ, అది అవసరమా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని మనకి ఈ డిఫైన్డ్ క్రైటీరియా విత్ టైమ్ లైన్స్ పెట్టుకొని ఆ టైం లైన్కి అలా జరుగుతుందా లేదని చెక్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు అనమాట. సో ఇది ఫైనల్గా ఇక్కడ చెప్తోంది. సో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎడిటోరియల్ అనాలిసిస్ చూసే వాళ్ళందరూ కూడా యూ కెన్ జాయిన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇందులో మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కవరేజ్ ఉంటుంది. హిందూ నుంచి వొకాబులరీ ఇంక్లూడ్ అవుతుంది. కేవలం 3,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడీతో మనం ఈ కోర్స్ అందిస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు. లైవ్ క్లాస్ రాత్రి 7 గంటలకు డైలీ ఉంటుంది. సో ఇవాళ మనం చదివిన ప్రాజెక్ట్ చీతా సంబంధించిన ఎడిటోరియల్ పైన ఒక మోడల్ MCQ ఇచ్చాను. So try to solve this. Consider the following statements with respect to cheetah. Project Cheetah aims to reintroduce cheetah in Madhav National Park, Madhya Pradesh. Cheetah is the only large carnivore to have become extinct in independent India. సో రెండిట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏది తప్పు అడిగింది. ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. రెండిట్లో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంటో అది ఐడెంటిఫై చేసి మీరు సరైన ఆప్షన్ పెట్టి కామెంట్ సెక్షన్లో పెట్టండి. టేక్ కేర్, బాయ్.